ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. పడమర దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది? తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. దైవ సమానంగా భావించి మొదటి ముద్ద కళ్ళకద్దుకుని మరీ తింటాం. మరి ఈ సమయంలో కొన్ని నియమాలు పాటించాలంటారు పండితులు. అవేంటో తెలియాలంటే జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. మనిషి మాటలు నేర్చి వివేకవంతుడు, విజ్ఞానవంతుడు అయిన తర్వాత ఆహారం విలువ గుర్తించాడు. ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది. ఆహార ఉపాహారాల ఇష్టత లేని వారికి సుఖాపేక్ష ఉండదు, సుఖాపేక్ష లేని వారికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసుకొని వానికి ఏ కోరికలు ఉండవు అని చెబుతుంది భగవద్గీత. అందుకే పరబ్రహ్మ స్వరూపంగా భావించి అన్నం తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని చెబుతారు. కాకులు ముట్టుకున్నది, కుక్క, ఆవు వాసన చూసిన భోజనం చేయకూడదు. పాలన్నం తిన్నాక పెరుగన్నం తినకూడదు. కాళ్ళు చాపుకుని చెప్పులు వేసుకుని భోజనం చేయరాదు. భోజనం చేయడానికి ఎడమ చెయ్యి ఉపయోగించరాదు. నిల్వ ఉన్న చల్లారిన ఆహారం తినకూడదు. 10-15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారమే అమృతం. నిల్వ పచ్చడిని వయసులో ఉన్నవారు 2 రోజులకొకసారి, మధ్య వయసులో వారానికి 2 సార్లు, 40 దాటాక 15 రోజులకొకసారి, 50 దాటాక నెలకొకసారి తీసుకోవడం ఆరోగ్యకరం. గ్రహణం రోజున అంటే సూర్యగ్రహణానికి 12 గంటల ముందు, చంద్రగ్రహణానికి 9 గంటల ముందు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. దూడను కన్న తర్వాత పశువు నుంచి 10 రోజుల వరకు పాలు తీసుకోకూడదు. భోజనం మధ్యలో లేవడం, మాట్లాడటం తగదు. అన్నాన్ని వృధా చేయరాదు. ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టరాదు. అతిగా తింటే ఆయుష్ తగ్గుతుంది. ఆచమన విధి తెలియనప్పుడు భగవంతుణ్ణి స్మరించి భుజించాలి. రోజుకు 2 సార్లు భోజనం చేయాలి. ఈ 2 సార్లు మధ్యలో ఏ ఆహారం తీసుకోకపోతే ఉపవాస ఫలితం లభిస్తుందంటారు. భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకు తిరిగి చేస్తే ఆయుష్, ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి. పడమర దక్షిణం వైపు తిరిగి భోజనం చేయకూడదని వామన పురాణం, విష్ణు పురాణంలో ఉంది. ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చేయరాదు. మర్రి, జిల్లేడు, రావి, తుమ్మి, గానుగా ఆకుల్లో భోజనం చేస్తే సంపద వృద్ధి చెందుతుంది. మోదుగా, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.